శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. ఈరోజు దుర్గమ్మను గాయత్రి మాతగా అలంకరిస్తారు. నవరాత్రులలో రెండవ రోజున అమ్మవారు అయినటువంటి గాయత్రీదేవి యొక్క ఈ కథను విన్నవారికి బుద్ధి వికసిస్తుంది, అలాగే జ్ఞానం అమ్మవారు ప్రసాదిస్తుంది. కాబట్టి ఎంతో విశేషమైనటువంటి ఈ కథను విని అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి. పూర్వం ఒకప్పుడు అర్ణుడు అనేటటువంటి బలవంతుడైనటువంటి రాక్షసుడు ఉండేవాడు. అతను దేవతలను ఎంతగానో ద్వేషిస్తూ ఉండేవాడు. దేవలోకాన్ని పూర్తిగా జయించాలి అనేటటువంటి కోరికతో 10,000 సంవత్సరాలు గంగా తీరంలో నిరాహార దీక్షతో గాయత్రి జపపరాయణుడై తీవ్రమైనటువంటి తపస్సును చేస్తాడు. తపోదీక్షలో ఉన్నటువంటి ఆ యొక్క అరుణుని శరీరం నుండి దుస్సహనమైనటువంటి అగ్ని వెలువడుతుంది. ఆ వేడిమికి లోకాలన్నీ కూడా తపించిపోతాయి. దేవతలు కలత చెంది బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు. బ్రహ్మదేవుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకో అని అన్నాడు. అతను తనకసలు మృత్యువే లేనటువంటి జీవనం కావాలి అని కోరుకుంటాడు. ప్రకృతి ధర్మమైనటువంటి మరణం లేకుండా వరం ఇవ్వడం అసాధ్యం అని బ్రహ్మదేవుడు చెబుతాడు. ఇక అందుకు మరేదైనా వరం కోరుకో అని అంటాడు. అంతటా ఆ రాక్షసుడు చతురానన, మరణం అనివార్యం అయితే యుద్ధరంగంలో కానీ, శస్త్రాస్త్రాల చేత కానీ, స్త్రీ పురుషులలో ఎవరి చేత కానీ, 2 కాళ్ళు కలిగినటువంటి ప్రాణి చేత కానీ, 4 కాళ్ళ గల జంతువు చేత కానీ, పంచభూతాలలో ఏ ఒక్కదాని చేత కానీ నాకసలు మరణమే లేకుండా వరాన్ని ఇవ్వమని కోరాడు. అందుకు బ్రహ్మ తదాస్తు అని అన్నాడు. బ్రహ్మ ఇచ్చినటువంటి వరగర్వంతో అరుణుడు రాక్షసగణంతో కలిసి దేవలోకాన్ని ఆక్రమించడానికి సంసిద్ధుడయ్యాడు. ముందుగా ఒక దూడను ఇంద్రుని వద్దకు పంపించి యుద్ధానికి సిద్ధపడమని కబురు చేశాడు. ఇంద్రుడు భయపడి బ్రహ్మ వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నాడు. బ్రహ్మ అతన్ను వెంటబెట్టుకొని వైకుంఠానికి రాగా విష్ణువు బ్రహ్మేంద్రాదులతో కలిసి కైలాసానికి వెళ్ళాడు. ఇక ఎంతో ధ్యానముద్రలో ఉన్నటువంటి పరమేశ్వరుడు వారి యొక్క మొరను విని ఆ రాక్షసుడు గాయత్రి జపపరాయణుడని, అతను గాయత్రిని ఎప్పుడైతే మానివేస్తాడో, ఎప్పుడైతే మరిచిపోవడం చేస్తాడో తప్ప అప్పుడే అతన్ను వధించడం సాధ్యమవుతుంది. అంతేకాని అతను గాయత్రిని మానివేయకుండా జపిస్తూ ఉండడం వలన అతన్ని వధించడం సాధ్యం కాదని చెప్పి అందుకు తరుణోపాయం కోసం పరాశక్తిని ప్రార్థించవలసిందిగా సూచించాడు. ఇక బ్రహ్మేంద్రాది దేవతలు ఈశ్వరుని యొక్క సూచనానుసారం పరాశక్తిని ఆరాధించారు. మాయోపాయం చేత అరుణుని యొక్క గాయత్రి జపం మాన్పించడానికి తగినటువంటి ఆలోచన దేవగురువైనటువంటి బృహస్పతికి స్ఫురించింది. ఆ స్ఫురణ దేవీ సంకల్పంగా గుర్తించి బృహస్పతి అరుణుని వద్దకు వెళ్ళాడు. వచ్చినటువంటి బృహస్పతిని చూసి అరుణుడు అతిథి సత్కారాలు చేసి, మునీంద్ర, నేను రాక్షసుడును కదా, మీరు దేవగురువులు, దేవతలు నాకు శత్రువులు, మరి మీతో నాకేంటి పని, మీ యొక్క రాకకు కారణం ఏమిటి అని అడిగాడు. అందుకు బృహస్పతి నవ్వి, రాక్షసరాజా, నీవిలా అనడం భావ్యం కాదు. మా యొక్క ఆరాధ్య దైవమైనటువంటి గాయత్రీ దేవతను నిరంతరం నీవు ధ్యానిస్తూ ఆమె యొక్క మంత్రాన్ని జపిస్తూ ఉన్నావు కదా, మరి మేము జపించేటటువంటి మంత్రాన్ని నీవు జపిస్తున్నావు, కాబట్టి ఆ రీత్యా మనము మిత్రులమే కానీ శత్రువులం కాదు సుమా అని సమాధానమిచ్చాడు. ఆ మాటలు విన్నటువంటి అరుణునిలో దురాభిమానము, దురహంకారము విజృంభించాయి. తనకు శత్రువులైనటువంటి దేవతల ఆరాధ్య దైవమైనటువంటి గాయత్రి తనకు అభీష్టం కాదని పలికి గాయత్రి మంత్రానికి ఉద్వాసన చెప్పాడు. వచ్చిన పని ముగిసిందని భావించినటువంటి బృహస్పతి అరుణుని వద్ద సెలవు తీసుకున్నాడు. గాయత్రి మంత్రాన్ని మానివేసిన కారణంగా అరుణుడు తేజో విహీనుడు, దుర్బలుడు అయిపోయాడు. ఎందుకు కొరగని వాడయ్యాడు. ఆ సమయంలో బృహస్పతితో కలిసి ఆ దేవిని ప్రార్థించగా ఆమె వారికి సాక్షాత్కరించింది. ఆ తరువాత అమ్మవారిని పలు విధాలుగా స్తుతించి ఆమెను ప్రార్థించగా ఆ దేవి వారి యొక్క బాధలను తీర్చాలి అని సంకల్పించింది. అంతటా ఆ పరాశక్తి తన యొక్క మాయా విలాసం చేత భ్రమరాలను ప్రేరేపించింది. కోట్లాదిగా తుమ్మెదలు చెలరేగి భూమి ఆకాశాలను కప్పివేసి రాక్షసుల యొక్క శరీరాలను ఆక్రమించి
చెవులలోనూ భరించరానటువంటి రోదన చేస్తూ ఒకరి మాట ఒకరికి చెప్పడానికి వినడానికి కూడా అవకాశం లేకుండా చేసింది. అలాగే కాళ్ళు చేతులు కదిలించేటటువంటి అవకాశం కూడా లేకుండా చేశాయి ఆ భ్రమరాలు. దేవి యొక్క ఆజ్ఞానుసారం అలా కోటాను కోట్ల భ్రమరాలు ఒక్కసారిగా విజృంభించి అరుణుణ్ణి అలాగే అతని యొక్క అనుచర వర్గాన్ని యుద్ధం లేకుండానే శస్త్రాస్త్రాలతో పని లేకుండా సంహరించేశాయి. ద్విపాద చతుష్పాద ప్రాణుల వలన తనకు మరణం లేకుండా వరం కోరుకున్నటువంటి ఆ దానవుడు పుష్పాది అంటే 6 పాదాల కలది అంటే తుమ్మిద వలన మరణించాడు. తమను కనుకరించి రాక్షస బాధను నివృత్తి చేసినటువంటి ఆ జగన్మాతను ఆనాటి నుండి దేవతలందరూ కూడా భ్రామరీ దేవతగా పూజించి ఆమె యొక్క అనుగ్రహం పొందసాగారు. ఈ కథను చెప్పి వ్యాస మహర్షి గాయత్రి మంత్రజప ప్రభావాన్ని వివరించగా జనమేజయుడు గాయత్రీ దేవతను గురించి ఇంకా వినాలి అనేటటువంటి జిజ్ఞాసను వ్యక్తం చేశాడు. అందుకు వ్యాస మహర్షి ఈ విధంగా కొనసాగించాడు. గాయత్రీ మాత పరాశక్తి యొక్క స్వరూపం. ఆమెకు 5 ముఖాలు. ఈ 5 ముఖాలు సృష్టికి ఆధారమైనటువంటి పంచభూతాలకు ప్రతీకలు. 5 శిరస్సులతో 10 చేతులతో ఆ తల్లి ఆశ్రితులకు సర్వ ఐశ్వర్యాలను అనంతమైనటువంటి బుద్ధి శక్తిని ప్రసాదిస్తుంది. గాయత్రీ దేవతకు సంధ్యాదేవి అని కూడా పేరు. ప్రాతకాలంలో గాయత్రిగా, మధ్యాహ్నం సావిత్రిగా, సాయంత్రం సరస్వతిగా ఆ యొక్క శక్తి తన యొక్క తేజో విశేషం చేత 3 పేర్లతో 3 రూపాలతో గోచరిస్తూ ఉంటుంది. గాయత్రీ మంత్రానికి 4 పాదాలు. ఒక్కొక్క పాదంలోనూ 8 అక్షరాలు. మొదటి 3 పాదాలు ఋగ్య చుస్సామ వేదాల నుండి, 4వ పాదం అథర్వ వేదం నుండి ఉద్భవించాయి. అందువల్లనే గాయత్రీ దేవతను వేదజననిగా ఆరాధిస్తూ ఉంటారు. మొదటి 3 పాదాలలోనూ 24 అక్షరాలతో ఉన్నటువంటి మంత్రాన్ని ద్విజులు త్రిసంధ్యలలోనూ జపిస్తూ ఉంటారు. ఉదయ సంధ్య నక్షత్రాలు ఆకాశంలో కనిపిస్తూ ఉండగాను, మధ్యాహ్న సంధ్య సూర్యుడు ఆకాశ మధ్యంలో ఉండగాను, సాయం సంధ్య సూర్యాస్తమయం కంటే ముందుగాను ఆచరించాలని పెద్దలు చెప్పారు. సర్వసహితమైనటువంటి వేదమంత్రం ఈ యొక్క గాయత్రి. ఈ ఉపాసన వలన ద్విజులు అనంతమైనటువంటి సత్ఫలితాలను పొందగలరు. ఆ మంత్రాన్ని దేవాలయంలో, యాగశాలలోనూ, తులసి వృక్ష సమీపంలోనూ, నదీ తీరాలలోనూ, పుణ్యక్షేత్రాలలోనూ జపించడం మరింత ఫలప్రదం. ద్విజులందరూ కూడా గాయత్రీ దేవత ఆరాధన చేసేవారే కాబట్టి వారు వైష్ణవులైన శైవులైన ముందుగా అందరూ కూడా శాక్తేయులు. గాయత్రీ మంత్రంలోని 24 అక్షరాలు సృష్టిలోని 24 తత్వాలకు సంకేతాలు. కర్మేంద్రియాలు 5 అంటే కాళ్ళు, చేతులు, వాకు, మల, మూత్రావయాలు. జ్ఞానేంద్రియాలు 5 చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు. పంచభూతాలు నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేటటువంటి 4 అంతఃకర చతుష్టయం కలిసి సృష్టిలో ఉన్నటువంటి 24 తత్వాలు. జీవుడు 25వ వాడు. 24 అక్షరాల గాయత్రి మంత్రానికి ముందు ఓంకారం చేర్చితే 25 అక్షరాలు అవుతాయి. ఈ మంత్రంలో కలిగినటువంటి 24 వర్ణాలలో ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క ఋషి, ఒక్కొక్క ఛందస్సు, ఒక్కొక్క దేవత ఉన్నారు. 24 రంగులు, 24 శక్తులు, 24 ముద్రలు కలిగినటువంటి గాయత్రి మంత్రానికి వేదోక్తమైనటువంటి సాంప్రదాయాన్ని అనుసరించి కవచము, హృదయము, శక్తి, బీజము, కీలకము ఉన్నాయి. ఉపాసనా మార్గంలో ఇవి చాలా ప్రధానమైనవి. ముందుగా గాయత్రి కవచాన్ని ధారణ చేసి ఆ తరువాత గాయత్రి మంత్రాన్ని హృదయంలో భవన చేయాలి. గాయత్రి హృదయానికి నారాయణుడే ఋషి, గాయత్రియే ఛందస్సు, పరాశక్తియే దేవత. గాయత్రీ దేవతకు 5 ముఖాలు, 4 దిక్కుల వైపు 4, 5వది ఊర్ధ్వముఖంగానూ ఉంటాయి. ఆమెకు 10 చేతులు, కుడి ఎడమల గల 2 చేతులలో 2 పద్మాలను, మిగిలినటువంటి 8 చేతులలో వరద, అభయ, అంకుశ కళాది శక్తులను ధరించి అమ్మవారు ఉంటుంది. సాధకుడు ఇలా భావించి సుఖాసనాసీనుడై దేవిని ఏకాగ్రతతో ధ్యానించాలి. ఓ జగన్మాత,
నీవే ఆదిశక్తివి. అనంత రూపాలు ధరించి అంతటా వ్యాపించి భక్తులను అనుగ్రహించేటటువంటి దయాస్వరూపినివి. త్రిసంధ్యలకు దేవతవైనటువంటి నీకు మా యొక్క నమస్కారము. సావిత్రి, సరస్వతి, వైష్ణవి, రౌద్రి అనేటటువంటి పేర్లతో వ్యవహరింపబడేటటువంటి దేవతవు నీవే. మహర్షులు నిన్ను ప్రాతకాలంలో బాలగా, మధ్యాహ్నం యువతిగా, సాయంత్రం వృద్ధగా ధ్యానిస్తూ ఉంటారు. హంసవాహన అయినటువంటి నీవు బ్రాహ్మీ శక్తి, గరుడ వాహన అయినటువంటి వైష్ణవి శక్తి, వృషభ వాహనమైనటువంటి సావిత్రి శక్తివి నీవే. భూమిపై ఋగ్వేదాన్ని, అంతరిక్షంలో యజుస్సామవేదాలను గానం చేస్తూ నిన్ను దేవతలు ఆరాధిస్తూ ఉంటారు. నీ యొక్క నేత్రాల నుండి సాత్విక భావమైనటువంటి స్వేదం నుండి, ఆనంద రూపమైనటువంటి కన్నీటి నుండి 10 అంశాశ రూపాలను సాధకులు వరేణ్య, వరద, వరిష్ట, వరవర్ణిని, గరిష్ట, వరారోహ, నీలగంగ, సంధ్య, భోగమోక్షద అనేటటువంటి పేర్లతో వ్యవహరిస్తూ ఉంటారు. మర్త్యలోకంలో భాగీరథి, పాతాళంలో భోగవతి, స్వర్గంలో గంగా అనేటటువంటి పేర్లతో వ్యవహరింపబడేది నీవే కదా తల్లి. మరి త్రిలోతవాసులను తరింపజేయడానికి నదీ రూపంలో ప్రవహించేటటువంటి దేవతవు కూడా నీవే. భూలోకంలో శోకభారాన్ని వహిస్తూ, భువర్లోకంలో సిద్ధివై, సత్యలోకంలో సత్యస్వరూపిణివై నీవే ప్రవహిస్తూ ఉంటావు. ఉపాసకుని యొక్క శరీరంలోని ఇడ, పింగళ, సుషుమ్నాది దశవిధ ప్రాణనాడులు అన్నీ నీవే. ఇచ్చ, జ్ఞాన, క్రియాశక్తులు నీ యొక్క స్వరూపాలే. హృదయ పద్మంలో ప్రకాశించేటటువంటి ప్రాణశక్తివి నీవే తల్లి. మూలాధారంలోని కుండలిని శక్తి నీ యొక్క రూపమే అని సాధకులు ఆమెను ధ్యానిస్తూ ఉంటారు. ఈ విధంగా గాయత్రీ దేవత యొక్క వైభవాన్ని వివరించి గాయత్రీ సహస్రనామాలను, దీక్షా విధానాన్ని వ్యాస మహర్షి జనమేజయునకు వివరించాడు. జనమేజయుని యొక్క ఆసక్తిని, అర్హతను గమనించి ఇంకా మరికొన్ని విశేషాలను అందించాడు. వేదం నుండి ఉద్భవించినటువంటి గాయత్రీ మంత్రాన్ని ద్విజులు గురుముఖత విధి విధానంగా గ్రహించి శ్రద్ధాభక్తులతో మంత్రానుష్ఠానం సాగిస్తే సర్వశక్తులు స్వాధీనమవుతాయి. భూత ప్రేత పిశాచాది దుష్టశక్తులు నశించిపోతాయి. సప్తకోటి మహామంత్రాలకు గాయత్రియే మాతృక. గౌతమ మహర్షి కొన్ని వేల సంవత్సరాలు గాయత్రీ మాతను ఉపాసించి దేశంలో అనావృష్టి వలన కలిగినటువంటి కరువు కాటకాలను నివారింపజేశాడు. నమోదేవి మహావిద్యే వేదమాత పరాత్పరే వ్యాహృత్యాది మహామంత్రరూపే ప్రణవరూపిణి భక్తకల్పాలతాం దేవీం అవస్థాత్రయాత్ సాక్షిణీం తుర్యాతీత స్వరూపాం చ సన్నిధానందరూపిణి అని గౌతముడు గాయత్రీ మాతను ప్రార్థించి ఆమె యొక్క పరిపూర్ణానుగ్రహానికి పాత్రుడయ్యాడు. గాయత్రీ దేవతానుగ్రహం చేత గౌతమ మహర్షి సమృద్ధిగా అన్నపు రాసులను, షడ్రశోపేతమైనటువంటి వంటకాలను, నానాలంకార వస్త్ర మూల్యమైనటువంటి భూషణాలను పొంది ఆశ్రయించిన వారిని ఆదుకుంటూ దేవలోక వంద్యుడయ్యాడు. కాబట్టి జనమేజయ మహారాజా, గాయత్రీ రూపాన్ని మనసులో భావించిన, ఆమెను పూజించిన, ఆమె యొక్క మంత్రాన్ని జపించిన సర్వారిష్టాలు తొలగి సకల సంపదలు లభిస్తాయి. గాయత్రీ మంత్రశక్తిని దుర్వినియోగం పరచి లోకకంటకుడై ప్రవర్తించినటువంటి రాక్షసుడైనటువంటి ఆ అరుణుడు దుర్గతి పాలయ్యాడు. గాయత్రీ మంత్రశక్తిని సద్వినియోగం చేసి గౌతముడు దుర్భిక్షాన్ని తొలగించి లోకాన్ని ఆదుకొని లోకపూజ్యుడయ్యాడు. కాబట్టి మంత్రశక్తిని సంపాదించిన వారు దానిని సద్వినియోగం చేసి లోకహితమైనటువంటి దీక్షతో ప్రవర్తించాలే కానీ స్వార్థంతో, అహంకారంతో ఆ శక్తిని దుర్వినియోగం చేయరాదు. గాయత్రీ మాత వేదమాత. ఆ తల్లిని మించినటువంటి దైవమూ లేదు, గాయత్రిని మించినటువంటి మంత్రమూ లేదు అని భావం. గాయత్రీ మంత్రం మొదటగా ఋగ్వేదంలో చెప్పబడింది. గాయత్రి అనేటటువంటి పదము గయ, త్రాయతి అనేటటువంటి పదములలో కూడుకొని ఉన్నది. గయాన్ త్రాయతే ఇతి గాయత్రి అని ఆదిశంకరుల వారు తన యొక్క భాష్యములలో వివరించారు. గయలు అంటే ప్రాణములు అని అర్థం. త్రాయతే అనగా రక్షించడం, కాబట్టి ప్రాణములను రక్షించున్నది కాబట్టి గాయత్రి అని అన్నారు.
ఎవరైతే గాయత్రీదేవి యొక్క మంత్రాన్ని 1000 సార్లు ధ్యానిస్తారో ఆ తల్లి యొక్క అనుగ్రహంతో పాటు వాక్శుద్ధి కలుగుతుంది. అంతటి మహత్తర శక్తి కలిగినటువంటి గాయత్రీదేవి శరన్నవరాత్రులలో 5 ముఖాలతో వరదాభయ హస్తాలతో కమలాసనగా దర్శనమిస్తుంది. శక్తి స్వరూపిణి, త్రైలోక్య సంచారిణి, వేదమాత, అమ్మలగన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అయినటువంటి శ్రీ జగదాంబ సృష్టి స్థితి లయల కొరకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను తన యొక్క ఆధీనం చేసుకుంటూ షోడశాదశ మంత్రానికి అధిష్టాన దేవతగా శ్రీచక్ర నీరాజనాలు అందుకునేటటువంటి ఏకాదశ శక్తుల యొక్క సంగ్రహంగా అపరాజితగా ఆ అమ్మవారు కొలువులు అందుకునేటటువంటి తల్లి. పరాశక్తి, మంత్రశక్తి, ప్రాణశక్తి, కళాశక్తి, విశ్వశక్తి, విద్యాశక్తి, వాక్ వైభవ శక్తి, సంహార శక్తి, ఆది పరాశక్తి, ధార్మిక శక్తి, విజయ శక్తులు ఆ దేవిలో నిండి సమస్తం తానే అయినటువంటి గాయత్రీ మాత. కాబట్టి ఎవరైతే ఆ తల్లిని భక్తి శ్రద్ధలతో ఆరాధించి ఆ అమ్మవారి యొక్క మంత్రాన్ని ఎవరైతే ప్రతిరోజు కూడా నిష్టగా జపిస్తారో అలాంటి వారికి అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో పాటు సకల ఐశ్వర్యాలను ఆ తల్లి ప్రసాదిస్తుంది అని వ్యాసుడు జనమేజయునకు శ్రీ గాయత్రీదేవి యొక్క వృత్తాంతం గురించి, గాయత్రీదేవి యొక్క మంత్ర విశేషాల గురించి వివరించాడు. అందుకు జనమేజయుడు ఎంతో సంతోషించి, వ్యాస మహర్షి, ఆ తల్లి అయినటువంటి శ్రీ గాయత్రీదేవి యొక్క వృత్తాంతం గురించి నాకు తెలియజేసినందుకు మీకు నేను రుణపడి ఉన్నాను. నేను ఎంతో సంతోషించాను. ఆ తల్లి యొక్క వివరణ నాకు ఎంతో ఆసక్తికరంగాను అలాగే ఎంతో సంతోషకరంగాను అనిపించింది అని జనమేజయుడు వ్యాస మహర్షితో తెలిపాడు. అలాగే ఒకసారి వశిష్ఠ మహర్షి విధాత వద్దకు వెళ్ళి గాయత్రి యొక్క తత్వాన్ని తెలుపమని వేడుకోగా, నా స్ఫురణ మాత్రంగా ఏ చైతన్య శక్తి ఉత్పన్నమయ్యిందో దానినే జ్ఞానము లేక వేదంగా చెప్పుకోవచ్చు. దీనిని గాయత్రి నామంతో వ్యవహరిస్తారు. నా నుండి అగ్ని, అగ్ని నుండి వాయువు, వాయువు నుండి ఓంకారం, ఓంకారంతో హృతి, హృతితో వ్యాహృతి, వ్యాహృతితో గాయత్రి, గాయత్రితో సావిత్రి, సావిత్రితో వేదాలు, వేదాలలో సమస్త క్రియలు ఉత్పన్నమవుతాయి అని బ్రహ్మ తెలియజేశాడు. గాయత్రి మంత్రంలోని 24 దేవతలు వారి యొక్క చైతన్య శక్తులు ఏమిటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటి శక్తి వినాయకుడు, సఫలత్వ శక్తికి అధిపతి. విఘ్ననాయకుడైనటువంటి వినాయకుడు బుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. రెండవ శక్తి నృసింహస్వామి, పరాక్రమ శక్తికి అధిపతి. పురుషార్థ పరాక్రమ, వీరత్వ విజయాలను ప్రసాదించేది ఈయనే. మూడవ దేవత విష్ణుమూర్తి, పాలనా శక్తికి అధిష్టాత అయినటువంటి విష్ణువు సర్వజీవ రక్షకుడు. నాలుగవ దేవత ఈశ్వరుడు, సకల జీవులకు ఆత్మపరాయణత్వాన్ని, సర్వవిధ కళ్యాణ శక్తులను ప్రసాదించేటటువంటి దయామయుడు. ఐదవ అవతారం శ్రీకృష్ణుడు, యోగశక్తికి అధిష్టాత అయినటువంటి కృష్ణ భగవానుడు ప్రాణులకు కర్మయోగ ఆత్మనిష్టలను, వైరాగ్య జ్ఞాన సౌందర్యాదులను ప్రసాదిస్తాడు. ఆరవ అవతారం రాధాదేవి, ఈమె ప్రేమ శక్తికి అధిష్టాత్రి. భక్తులకు నిజమైనటువంటి ప్రేమ భావాన్ని కలుగజేసి అసూయ ద్వేషాభావాలకు దూరం చేస్తుంది. ఏడవ దేవత లక్ష్మీదేవి, ధన వైభవ శక్తులకు అధినేత్రి. సకల లోకానికి ఐశ్వర్యం, సంపద, పదవి, వైభవం, ధనం, యశస్సులను పుష్కలంగా అందిస్తుంది. ఎనిమిదవ దేవత అగ్నిదేవుడు, తేజోశక్తికి అధినేత అయినటువంటి ఈయన ప్రకాశం, శక్తి, తేజస్సు, శక్తి సామర్థ్యాలను ప్రసాదిస్తాడు. తొమ్మిదవ దేవతా శక్తి మహేంద్రుడు, రక్షాశక్తికి అధిష్టాత. అనారోగ్యాలు, శత్రుభయాలు, భూత ప్రేతాదుల నుండి రక్షిస్తాడు. పదవ దేవతా శక్తి సరస్వతి, విద్యాప్రదాత. జ్ఞానాన్ని, వివేకాన్ని, బుద్ధిని ప్రసాదిస్తుంది. 11వ దేవతా శక్తి దుర్గాదేవి, దమన శక్తికి అధిష్టాత్రి. అన్ని బాధలను తొలగించి శత్రువుల బారి నుండి కాపాడుతూ సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది. 12వ దేవతా శక్తి ఆంజనేయుడు, నిష్ఠాశక్తికి ఉపకారి హనుమంతుడు. తన యొక్క భక్తులకు భక్తి, నిష్ఠ, కర్తవ్యపరాయణ తత్వాన్ని ఆయన ప్రసాదిస్తాడు. 13వ దేవతా శక్తి భూదేవి, ధారణాశక్తికి అధినేత్రి.
సకల ప్రాణకోటికి క్షమాశీలత్వాన్ని, ధైర్యాన్ని, దృఢత్వాన్ని, నిరంతరత్వాన్ని ప్రసాదిస్తుంది. 14వ దేవతాశక్తి సూర్యభగవానుడు, ప్రాణశక్తికి అధిపతి. ఆరోగ్యాన్ని, సుదీర్ఘ జీవనాన్ని, ప్రాణశక్తికి వికాసాన్ని, తేజస్సును ప్రసాదిస్తాడు. 15వ దేవతాశక్తి శ్రీరాముడు, ధర్మం, శీలం, సౌమ్యత, మైత్రి, ధీరత్వం లాంటి గుణాలకు ప్రతీక. మర్యాదా శక్తికి అధిష్టాత ఈయన. 16వ దేవతాశక్తి సీతాదేవి, తపశ్శక్తి అధిష్టాత్రి. అనన్య భావాలలో భక్తులను తపోనిష్ఠులుగా తయారు చేసి ఆధ్యాత్మికోన్నత మార్గానికి ఈమె ప్రేరేపిస్తుంది. 17వ దేవతాశక్తి చంద్రుడు, శాంతి శక్తికి అధిష్టాత. చింతశోకం, క్రోధం, మోహం, లోభం వంటి మానసిక వికారాలను అణిచివేసి శాంతిని ప్రసాదిస్తాడు. 18వ దేవతాశక్తి యముడు, కాలశక్త్యాధిష్టాత. మృత్యువునకు భయపడకుండా సకల జనులను సమాయత్తం చేసేవాడు. 19వ దేవతాశక్తి బ్రహ్మ, సకల సృష్టికి అధిష్టాత. 20వ దేవతాశక్తి వరుణుడు, భావుకత్వాన్ని, కోమలత్వాన్ని, దయాళుత్వాన్ని, ప్రసన్నతను, ఆనందాన్ని అందిస్తాడు. 21వ దేవతాశక్తి నారాయణుడు, ఆదర్శ శక్తికి అధిష్టాత, నిర్మలత్వాన్ని ప్రసాదిస్తాడు. 22వ దేవతాశక్తి హయగ్రీవుడు, సాహన శక్తికి అధిష్టాత, ఉత్సాహాన్ని, సాహసాన్ని ప్రసాదిస్తాడు. 23వ దేవతాశక్తి హంస, వివేక శక్తికి అధిష్టాత్రి. హంస క్షీర నిరవివేక జగత్ ప్రసాదిస్తుంది. 24వ దేవతాశక్తి తులసీమాత, సేవాశక్తికి అధిష్టాత్రి. ఆత్మశాంతి, దుఃఖ నివారణ వంటి ఫలాలను ఈ అమ్మ ప్రసాదిస్తుంది. ఈ విధంగా గాయత్రి మంత్రంలోని 24 దేవతలు, వారి యొక్క చైతన్య శక్తుల గురించి కూడా విన్నారు కదండి. ఆ అమ్మవారి యొక్క కృప, అలాగే ఆ అమ్మవారి యొక్క దీవెనలు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వివరణ ఇంతటితో ముగిస్తున్నాను. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.